పటాన్ చెరువు ఘటనపై పోలీసులు చర్యలకు దిగారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేశారు. సుమారు 42 మంది నాయకులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నిన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ నేతలంతా ధర్నాకు దిగారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మెదక్ నుండి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. జనీమా నిన్న జరిగినటువంటి సంఘటన అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. కనీసం 4 గంటల పాటు అయితే ఈ యొక్క పటాన్ చెరువులో కాంగ్రెస్ నాయకులు అయితే పలు అంశాలపైన అయితే లేవనెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మెదక్ గూడెం మహిపాల్ రెడ్డి పైన నిరసన వ్యక్తం చేస్తూ అయితే వీళ్ళు బైఠాయించినటువంటి పరిస్థితి. 3 గంటలుగా కొనసాగినటువంటి ఈ ఉద్రిక్తత వాతావరణంలో ఈ యొక్క పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాన్ని మాత్రము అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే తప్పు పెట్టారు. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కానీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే పట్టించుకోవడం లేదనేసి ఆగ్రహానికి అయితే వ్యక్తపరిచారు. అదే విధంగా అయితే నిన్న జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. అయితే ఇక క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో లేకపోవడము అయితే ఎటు చూసినా గులాబీ కుర్చీలు, గులాబీ మొత్తాలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయంగా కనబడటంతో దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కార్యకర్తలు. మొత్తాలు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయితే దాడి చేశారు. దాడి ఘటనలో కూడా ఈ యొక్క పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకి అయితే తోపులాట జరిగింది. ఆ తోపులాటలో కూడా మొత్తంలో కార్యాలయంలో ఉన్నటువంటి కుర్చీలను అదే విధంగా కొన్ని ఫొటోస్ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే గూడెం మహిపాల్ రెడ్డి దానిపైన స్పందించి అయితే ఈ యొక్క పోలీసులకైతే ఈ యొక్క వీరిపైన యాక్షన్ తీసుకోమని కేసు పెట్టడం అయితే జరిగింది. అందులో 42 మందికి పైగా కార్యకర్తల పైగా కేసు నమోదైతే చేసినటువంటి పోలీసులు నిన్న మొత్తంలో చూసుకున్నట్టయితే ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోపలికి పోవడము, వాళ్ళ కుర్చీలు ఏవైతే ఉన్నాయో ఫోటోలు అన్ని పెట్టినటువంటి ఈ యొక్క కార్యకర్తల పైన పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా ఇదే అంశాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాననేసి మహిపాల్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది మీడియా సమావేశంలో. ఈ రోజు భారీ బందోబస్తు అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు చుట్టూ అయితే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొంతమందిపై కూడా కేసులు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జెనీవా. Right. Thanks for the updates.